రండి తాతయ్య, అందరి భోజనాలు అయ్యాక మీ చేతుల మీదుగా వాళ్ళ కొత్త బట్టలు ఇప్పిద్దామని పిలిపించాను. చనిపోయిన నాన్నగారి జ్ఞాపకాలు కూడా ఇంట్లో మిగల్చకుండా నాలోనే మీ కొడుకుని చూసుకుంటూ నన్ను పెంచుతున్నారు. కానీ కొడుకుగా తండ్రి పట్ల నా బాధ్యత నెరవేర్చడం న్యాయం. అందుకే ఈ సంవత్సరికం ఏర్పాటు చేశాను. మీ అనుమతి తీసుకోకుండా చేసినందుకు నన్ను క్షమించండి తాతయ్య. అయ్యా, ఇలాంటి మనోడకు ఉంటే చాలండి. 1000 మంది కొడుకులు కన్నా పలమండి. మీరు నిజంగా పుణ్యం చేసుకున్నారు కాబట్టి మీకు మనోడు కలిగాడండి. తప్పుగా అనుకోకండి బాబు, ఆ బాబు మాధవ్ గారి మనవడు కాదండి, తమరే వంశీబాబు గారు తాతయ్య గారండి. ఏం తాతయ్య, నన్ను ఇక్కడికి రమ్మన్నారట? అవును, ఏకాంతంగా నీతో మనసు విప్పి మాట్లాడాలని రమన్నా. నీ పేరేమిటి? నాకు తెలుసు నువ్వు వంశీవి కావని. అయితే నువ్వు చెడ్డవాడివి కూడా కావు. అది ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. నీలో మంచి లక్షణాలు చాలా ఉన్నాయి. మంచి మనసుంది, నడవడిక ఉంది, నేను మంచివాణ్ణి అనిపించుకోవాలనే కోరిక కూడా ఉంది. అందుకే నువ్వు నాకు బాగా నచ్చావు. నిన్ను నా మనవడిగా వంశీగా తీసుకుని వంశీని ప్రేమించినంతగానూ ప్రేమించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఒక్క షరతు. నిజం చెప్పు, కనీసం నా ఒక్కడితోనైనా నిజం చెప్పు. నేను నీ మనవణ్ణి కాను అని ఒప్పుకో. ఎందుకంటే ఒక అబద్ధపు అనుబంధాన్ని నేను ప్రేమించలేను. అది నా బలహీనత బాబు. అందుకే అడుగుతున్నాను. ప్లీజ్ చెప్పు, ఎవరు నువ్వు? ఏమిటి తాతయ్య, నేను నీ మనవణ్ణి కానా? కావు, ముమ్మాటికి కావు. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? నీ మీద పగ తీర్చుకోవడానికి వచ్చాను. పగ? ఎందుకు? ఎలా తెచ్చుకుంటావు పగ? ఎలాగా? నేనొచ్చిన క్షణం నుంచి నువ్వు పడుతున్న నరకయాతనకి పేరేమిటి? ఒక్క పూట సరిగ్గా తిన్నావా? ఒక్క గంట సుఖంగా నిద్రపోయావా? నీ ప్రాణానికి ప్రాణమైన నీ భార్య కళ్ళలోకి ఒక్కసారి సూటిగా చూడగలిగావా? పెద్ద పులిలా బతికిన నువ్వు పిల్లి పిల్లలా నన్ను చూసి జంకుతున్న విషయం నేను గమనించలేదనుకుంటున్నావా? ఇదంతా పగ తెచ్చుకోవడం కాదంటావా? అయిపోలేదు. ఇంకా ఇంకా నిన్ను అతలాకుతలం చేస్తాను, అల్లకల్లోలం చేస్తాను, ఆవురు అనిపిస్తాను. నీ మనవడి ప్రేమతోనే నీ కళ్ళు పొడుస్తాను. ఎందుకంటే నేను ప్రేమకి నోచుకోక నీలాంటి వాళ్ళ చేత కన్ను పొడవపడ్డ నిర్భాగ్యుని. అందుకే నువ్వెవరో తెలుసుకోవాలనుకుంటున్నా. తెలుసుకునే రోజు వచ్చినప్పుడే తెలుసుకుంటావు. నిజం ఎప్పుడు బద్దలవుతుందో అప్పుడే బద్దలవుతుంది. అప్పటి వరకు నేను నోరు విప్పను, కానీ నీ మీద పగ సాధిస్తూనే ఉంటాను. నీ వల్ల కాక నువ్వు సాధిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి నేను వాజామని కాదు. ఎదురు దెబ్బ కొట్టడంలో నేను నీ తాతను. కొట్టు తాతయ్య. నీ దెబ్బ నాకు తగులుతుందో నా దెబ్బ నీకు తగులుతుందో చూసుకుందాం. దిస్ ఇస్ మై ఛాలెంజ్. నీతో ఛాలెంజ్ ఏమిటి రా కుర్ర సన్నాసి? నీ కళ్ళ ముందే నీ నాటకం నేను ముగిస్తాను.
నీ మీద కక్ష కట్టిన దుర్మార్గులు ఎవర్రా? అయ్యో ఎన్ని దెబ్బలురా! ఒరేయ్ నాయనా వంశీ! సిస్టర్ మాధవి. కొట్టుకోండి కొట్టుకోండి రావండి ఆ రూమ్ లో తీసుకెళ్ళండి కమాన్ క్విక్. చూడరా చూడు, నీకోసం ఆ ముసలి ప్రాణం ఎలా తల్లడిల్లిపోతుందో చూడు. ఆమె కోసం కేవలం ఆమె గుండెలు ముక్కలు కాకూడదనే తాపత్రయంతో నిన్ను నేను భరిస్తున్నాను. చెప్పరా, అసలు నువ్వెవరు? ఈ దెబ్బలు నీకు ఎలా తగిలే చెప్పు. చెప్పకపోతే ఇంతకన్నా నువ్వేం చేయించగలవు తాతయ్య? మనుషుల్ని పెట్టి చంపించే ప్రయత్నం చేశావు రేపు చంపిస్తావు, అంతేగా? అదే నీ విజయం అనుకుంటే అలాగే కానీ నన్ను చంపి నీ భార్యను కూడా చంపుకుని మాధవయ్య గారి మాట పట్టుదల నిరూపించుకో. ఏమిటి నువ్వు వాగుతున్నది? నిన్ను నేను చంపించే ప్రయత్నం చేశాను. ఆహా, ఏ నాటకం మాధవయ్య గారు! నా నాటకం ముగిస్తానని శపథం చేసిన గంటల్లో నా మీదకి రౌడీల్ని పంపించారు. ఆవిడ పోరు పడలేక మీరు ఆసుపత్రికి వచ్చి ఉంటారు. అది నా శవం చూడాలని. షట్ యువర్ బ్లడీ క్యాప్! పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేసి పసిబిడ్డను చంపి సంతోషపడే పసికు కాడు రాయి మాధవయ్య. చూడు, అందరి దృష్టిలో నువ్వు వంశీవి. నీ మీద హత్యా ప్రయత్నం జరిగిందంటే నా మనవడు వంశీ మీద హత్యా ప్రయత్నం జరిగిందన్నమాట. ఇప్పుడు నువ్వెవరో తెలుసుకోవడం కాదు, నా మనవడికి శత్రువుడెవరో తెలుసుకోవడం చాలా అవసరం. అప్పుడు నీ సంగతి తెలుస్తాను. 24 గంటల్లో నీ రంగు బయట పెడతాను. యు ఆర్ వెల్కమ్ తాతయ్య. హత్యా ప్రయత్నం నువ్వు చేయించకపోతే ఐఎమ్ సారీ, నన్ను క్షమించు. కానీ నా రంగు బయట పెడతానంటున్నావుగా, పెట్టు. నా రంగు బయట పెట్టే ముందు నీ రంగు కూడా బయటపడుతుంది. నాకు కావాల్సింది అదే. క్యారీ ఆన్. Yes, I will carry on, and I will not allow this foul play to carry on any longer. This is my challenge. మాధవి ఫెర్టిలైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆహ్వానం. గత 5 దశాబ్దాలుగా పలు వ్యవసాయక పరిశ్రమలకు కేంద్రంగా అందరి మన్ననలు అందుకున్న మా సంస్థ అర్ధశత దినోత్సవ వార్షికోత్సవం ఈ నెల 20న జరుపుకుంటున్నది. అదే రోజు మా ఏకైక వారసుడు చిరంజీవి వంశీకృష్ణ పుట్టినరోజు కావడం విశేషం. ఆ రోజు ఒక ముఖ్యమైన ప్రకటన మీ అందరి సమక్షంలో చేయబోతున్నాను. కాబట్టి ఆనాటి ఉత్సవంలో తప్పక పాల్గొనవలసిందిగా మా అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఇదే మా ఆహ్వానం. ఎవరిని సంప్రదించకుండా హఠాత్తుగా ఈ ఫంక్షన్ ఎందుకు ఏర్పాటు చేసినట్టు? వారసుడు వంశీకృష్ణ అన్నారు. ఇతను వంశీకృష్ణ కాదని తెలిసి కూడా ఇలా ప్రకటించాడంటే ఇందులో ఏదో గూడుపుటాని ఉంది. వంశీకృష్ణ చనిపోయాడు కాబట్టి సత్యమే వారసుడని నమ్మేమో ఇన్నాళ్ళు. ఒకవేళ ఇతను తప్పించడం కోసమే ఆ అనామకుడిని వారసుడని ప్రకటించి ఉండొచ్చు. ఇది మహా అన్యాయం. సత్యం గారు, మీ చేతికొచ్చిన కిరీటం చేజారిపోతుంది. దీనివల్ల మేము కూడా చాలా నష్టపోతాం. ఎలాగైనా ఈ ప్రమాదాన్ని మీరే అరికట్టాలి. త్వరపడండి. ఎస్. హలో, హౌ ఆర్ యు? ఫైన్. హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. హలో, మాధవి ఫర్టిలైజర్స్. వంశీతో మాట్లాడాలండి. నేనే మాట్లాడుతున్నాను. మీరెవరు? రే వంశీమోహన్, నేనురా వాల్తేరు నుంచి అప్పారావును. నువ్వు వంశీకృష్ణన్ పేరు ఎప్పుడు మార్చుకున్నావు? మాధవి ఫెర్టిలైజర్స్ కి వారసుడు ఎలా అయ్యావు? వంశీమోహన? సారీ, నా పేరు వంశీకృష్ణ. వాల్తేరు అప్పారెవరో నాకు తెలీదు. ఫోన్ పెట్టేయండి. తాతయ్య, నువ్వు కూడా ఫోన్ డిస్కనెక్ట్ చేయి. అవును, నానమ్మని ఫంక్షన్కి రమ్మనలేదా? లేదు. అదేమిటి తాతయ్య, అసలు సంబరమంతా నానమ్మదేగా. నేను మనసారా తాతయ్య అని పిలవడానికి సగం కారణం నాన్నమ్మేగా. నేను వెళ్ళి తీసుకొస్తాను. పిన్ని, 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 ఏమిటి పిన్ని ఈ దారుణం? ఏమైంది సత్యం? ఇంత ఘోరమైన నిజాన్ని నీకు ఎలా చెప్పాలో తోచటం లేదు. బాబాయ్ తన వారసుడిగా ప్రకటించి ఆస్తినంతా అప్పగించాలనుకుంటున్న ఆ కుర్రాడు మన వంశీ కాడు పిన్ని. వంశీ కాడా? ఏమిటయ్యా నువ్వనేది? అవును పిన్ని, ఆపరేషన్ కోసం బొంబాయి బయలుదేరిన రోజుని లారీ ప్రమాదంలో మన వంశీ చచ్చిపోయాడు. ఈ నిజం
నిజం నీకు తెలిస్తే నువ్వు ఏమైపోతావో అన్న భయంతో నా నోరు నొక్కేశాడు బాబాయ్. కానీ ఇప్పుడు జరుగుతున్నది అంతకన్నా ఘోరం పిన్ని. ఒక అనామకుడిని మన వంశీ స్థానంలో నిలబెట్టి వంశానికే చెడ్డ పేరు తెస్తున్నాడు బాబాయ్. నువ్వే దీన్ని ఎలాగైనా ఆపాలి పిన్ని. పరిస్థితి చేయజారక ముందే తొందరపడి పిన్ని. పిన్ని నానమ్మా, నానమ్మా, వచ్చావు బాబు. నేను ఫంక్షన్కి తీసుకెళ్ళడానికి వచ్చాను. అలాగే వస్తాను బాబు. కానీ అంత గొప్ప వేడుకలు చూసి నా గుండె ఆగిపోతుందో ఏమో. ముందు నేను స్థిమితపడాలి. నన్ను ఎక్కడికైనా ప్రశాంతమైన చోటుకి తీసుకెళ్తావా? అలాగే నానమ్మా. బాబు, బాబు, మాధవయ్య గారు ఎక్కడున్నారు? ఆయనతో మాట్లాడాలి. ఇప్పుడు ఆయన్ని కలవడానికి వీలేదమ్మా. అది కాదు బాబు, చాలా అవసరం.